మనకి ప్రశంసలు ఎలాగో వస్తాయి, బట్ శివుడు ఏదో ఇంకా ఆజ్ఞ వేయలేదు. సరే క్వశ్చన్ మార్చేస్తాను. మనిషి మార్చమంటారా? లేదు, క్వశ్చన్ మారుద్దాం. అది వస్తుందా? లేదు లేదు, మీ టీవీ వాళ్ళు రావట్లేదు అంటున్నారు కదా. లేదమ్మా, టీవీ వాళ్ళు రావట్లేదు అంటున్నారు. వాళ్ళు ఓకే అంటేనే కదా చెప్పగలం. మీరు థమ్స్ అప్ ఇస్తే ఎక్కువ పెప్సీ ఇస్తే ఏం చేస్తాం? అవుడు ఓకేనా? సరే సార్, సరే. ఇంకా ఎవరు తీసుకున్నారు? అది రావాలి కదా. సరే, క్వశ్చన్ మార్చి అక్కడ కనెక్ట్ అవ్వాలి కదా. వేరే క్వశ్చన్, దీని కంటిన్యూ క్వశ్చన్ ఇంకోటి ఉంది, అది అడుగుతారు. ఓకే ఓకే. ఒక్క నిమిషం సార్. ఏదో అంటారు కదా, శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా పుట్టదని. సో అలా శివుడు ఆజ్ఞ ఇంకొంచెం సేపటి తర్వాత యా మీరు ఇంకొక ప్రశ్నతో మొదలు పెడితే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఒక్కటే ఒక సెకండ్స్. యా పర్లేదు సార్, మళ్ళీ సెకండ్ క్వశ్చన్గా అదే వస్తుంది ఎలాగో. దాని సెకండ్ క్వశ్చన్ ఉంది, అది మంచి క్వశ్చనే. ఓకే, పర్ఫెక్ట్ సార్. నా బిఫోర్ వి స్టార్ట్, ఐ రిక్వెస్ట్ దయచేసి కెన్ యూ క్లోజ్ దట్ డోర్? కెన్ యూ గైస్ ప్లీజ్ క్లోజ్ ద డోర్? కొంచెం సైలెన్స్ ప్లీజ్, బికాజ్ నాకు ఆ క్వశ్చన్ వినిపించాలి. ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు బి క్వైట్. అలాగే ఏసీ కూడా కొంచెం తగ్గించండి. అని వయసులో ప్రభు గారికి స్వెటర్గా. సో విష్ణు గారు స్టార్ట్ చేస్తున్నా. ప్లీజ్ ప్లీజ్. సినిమాలో నాకు నచ్చిన ఒక మంచి మూమెంట్ చెప్తాను, మీకు నచ్చిన మూమెంట్ ఏదైనా నాకు చెప్పండి. నాకు నచ్చిన మూమెంట్ ఏంటంటే, శివలింగాన్ని తిన్నడు కౌగులించుకుంటే కట్ షాట్లో ఈశ్వరుని కౌగులించుకున్న సీన్. అది రియల్లీ అంటే ఒక మనిషి ఈశ్వరుని కౌగులించుకొని అది ఊహించుకుంటేనే ఇరుది. నాకు నచ్చిన సీన్, మీకు నచ్చిన సీన్ ఏంటి చెప్పండి సీన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ సీన్ మీరు చెప్పారు. నాకు ఒక రిలీజ్ అయ్యే ఒక రోజు ముందు మీతో చెప్పాను నాకు నచ్చిన సీన్స్ ఇవని. ఆ రోజు ఈ సీన్ కూడా ఉండింది. ఆ రోజు మీరు లేరు, మిగతా వాళ్ళందరూ ఉన్నారని చెప్పాను. నాకు సినిమాలో కొన్ని సీన్స్ విపరీతంగా నా హార్ట్ క్లోజ్గా ఉండే సీన్స్ అని. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సీన్. ఇది నేను రాసుకునేటప్పుడు ఐ థాట్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్ అండి. ఎప్పుడు లింగాన్ని వీడు కౌగిలించుకున్నాడో వీడికి ప్రపంచంలో అన్నీ ఆగిపోవాలి. పిన్ డ్రాప్ సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్. అందుకే నేను మ్యూజిక్ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి, మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ మీరు సినిమాలో చూస్తే 2-3 దగ్గరలో మ్యూజికే ఉండదు, ఓన్లీ విండే ఉంటుంది. నేను చెప్పిందంతా ఒకటే మా మ్యూజిక్ డైరెక్టర్కి. నేను రాసుకున్నప్పుడు వీడు కౌగిలించుకున్నప్పుడు వీడు ఓన్లీ ఊపిరి కూడా ఆగిపోద్ది. వీడు ఎప్పుడు ఊపిరి వదులుతాడో వాడు మళ్ళా జన్మించాడు అని నాకు అది అనిపించింది. ఈరోజు మీరు నమ్మరు మూర్తి గారు, ఇట్స్ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. నాకు వచ్చే మెసేజెస్ దగ్గర నుంచి నాకు రవిచంద్ర గారు ఇచ్చిన మెసేజు, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. దిస్ విక్టరీ ఇస్ స్ట్రైట్ ఫ్రమ్ మై ఫాదర్, నో వన్ ఎల్స్. దిస్ ఈజ్ ఫర్ మై ఫాదర్. అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ మూమెంట్స్ నా మూవీలో. వీడెళ్ళి దేవుడి దగ్గర మాట్లాడతాడు, వాట్ ఎ ఫూల్ ఐ హ్యావ్ బీన్ అని. అది నేను రాసుకున్నప్పుడు there has always been a time in my life where దేవుడు ఉన్నాడా అని పరీక్షించే టైం చాలామంది నా పక్కనున్న నా మిత్రులు కూడా అడిగారు,
ఇంత కష్టపడుతున్నావు అసలు ఏంటిది నీకు, ఎందుకంటే కష్టం ఒకటేనండి. దీనికి ముందు సినిమాలు ఆడలా ప్రేక్షకులకి దే డోంట్ కేర్ మేము ఎంత కష్టపడాము, మాకు ఎన్ని బాధలు ఉన్నాయి, మాకు ఫైనాన్షియల్గా ఎన్ని లాసెస్ ఉన్నాయి, దే డోంట్ కేర్. వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ ద టైమ్ అండ్ మనీ వచ్చి వినోదం కోసం ఆర్ బి గివింగ్ ఇట్ టు దెమ్. నాకు ఎప్పుడూ నేను వదులుకోకుండా ఉండింది దేవుడి పైన నమ్మకం. నాకు ఒకే ఒకటి ఉండింది, దట్ ఐ ప్రూవ్ ఇట్ టు మై ఫాదర్, దట్ కన్నప్ప గివ్. అదేనా మీకు వచ్చిన ఫీడ్బ్యాక్స్లో బెస్ట్ ఫీడ్బ్యాక్? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, నాకు యునానిమస్గా నాకు ఫస్ట్ మా నాన్నగారు చెప్పిన తర్వాత రాక్లైన్ వెంకటేష్ గారు చెప్పారు రషెస్ చూసిన తర్వాత. దాని తర్వాత బీవీఎస్ రవి చెప్పాడు, కోనా వెంకట్ గారు చెప్పారు. నేను అక్కడ విష్ణువుని చూడలేదు, నీ కన్నప్పనే చూసాం మేము, నువ్వు గుర్తుకు రాలేదు మాకు అన్నారు. యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఐ హెవ్ గాట్. మై ఫాదర్ అక్కడ నాన్న ఒకటే అన్నాడు, అరే నాకు అక్కడ ఉండేది నా కొడుకుని మర్చిపోయాను రా నేను అని చెప్పాడు. ఒక మహానటుడుగా ఆయన అది చెప్పాడంటే ఇట్స్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. అండ్ నాకు మీరందరూ అగ్రీ చేయొచ్చు, అగ్రీ చేయకపోవచ్చు, ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ మై జనరేషన్ రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన ఈరోజు నాకు ఒక మెసేజ్ పెట్టాడు. చాలామందికి తెలియంది, ఆయనకు కూడా తెలియంది ఏంటంటే, మార్చ్లో నాన్నగారిని కలవడానికి వచ్చాడు ఆయన ఒకరోజు. ఇంట్లో కూర్చుంటే ఆ 4 minutes నేను సినిమా ఏప్రిల్లో పోస్ట్పోన్ చేసింది కూడా ఆయన ఒక కామెంట్ ఇచ్చాడు, దానివల్లే పోస్ట్పోన్ చేశాను. మార్చ్లో ఆయనకి ఆ 4 minutes మేకింగ్ రిలీజ్ చేసింది చూపించాను. చూపించిన తర్వాత నాన్నగారు అందరూ చేసిన తర్వాత బీవీఎస్ రవి అన్నాడు, సార్ నేను సినిమా మొత్తం చూశాను సార్, ఎక్స్ట్రాడినరీ సార్, గ్రాఫిక్స్ లేకుండా చూశాను సార్, అది కానీ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ సార్ మూవీ అది ఇది. రాము గారు ఒక మాట అన్నారు, ఇంత జాగ్రత్త తీసుకున్న విష్ణు గ్రాఫిక్స్ వదులుతాడు, అది కూడా ప్రమాణంగానే ఉంటాయిలే అన్నాడు. ఆ భయానికే నేను అది పోస్ట్పోన్ చేసేసాను. దిస్ ఇస్ నో వే ఐ కెన్ డూ ఇట్ అని. ఈ రోజుకి కూడా టెక్నికల్గా మా డైరెక్టర్కి, ఎడిటర్కి, నాకు మేము సినిమాలో చాలా అద్భుతమైన సీక్వెన్సెస్ సాక్రిఫైస్ చేసాం. బికాజ్ మేము అనుకున్న లెవెల్కి విఎఫ్ఎక్స్ రాలేదు. కానీ ఇది నాకు ఒక గుణపాఠం, ఇది పెద్ద గుణపాఠం. ఐ విల్ నెవర్ రిపీట్ దట్ మిస్టేక్ అగైన్. బట్ సినిమా చూసేటప్పుడు చాలామందికి అది తెలియలే. అందుకే మేమందరం ఈరోజు మార్నింగ్ ఎడిటర్ మేము కూడా చూసుకొని ఎవరు పట్టించుకోలేదు అవన్నీ కరెక్ట్గా అక్కడ వెతుకుతారు. ఇంక ఇప్పుడు అది 2 weeks తర్వాత చెప్తాను. అది మీరు ఎతికినా మీకు దొరకదు. ద రీజన్ ఎందుకు దొరకదో కూడా చెప్తానండి. ద నరేషన్ ఆఫ్ ద మూవీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ శరత్ కుమార్ గారికి నాకు జరిగిన ఒక కాన్వర్జేషన్. ఒక ఫాదర్ సన్కి అప్పగింతలు ఇచ్చేది. ఆ సీక్వెన్స్ని రాసుకునేది ఎప్పుడంటే, మా తాతగారు ఇంకొక 15 రోజులు పోతారని ముందే తెలిసింది హెల్త్ రీజన్స్ వల్ల. మా నాన్నగారు డెవెస్టేటెడ్. ఆయన 10-15 రోజులు మా తాతగారికి స్నానం ఒకటి చేయించలేదు, కానీ మిగతా అన్ని పనులు ఆయనే దగ్గరుండి చేయించారు. ఆయనకి భోజనం పెట్టే దగ్గర నుంచి, బట్టలు మార్చే దగ్గర నుంచి ఆయనే చేశారు. ఐ సా దట్ అండ్ ఐ ఫెల్ట్, ఈ కథ రాసుకునేటప్పుడు, ఇఫ్ అ ఫాదర్ హ్యాడ్ ఎ ఛాన్స్, ఏ తండ్రికైనా ఒక్క ఛాన్స్ దొరికితే, నేను ఇంక ఉండను, నేను చెప్పాలనుకునేదంతా నా బిడ్డకి చెప్పేయాలి అని ఒక్క ఛాన్స్ దొరికితే ఎలా ఉంటుంది? ఐ విష్ ఎవ్రీ ఫాదర్ హ్యాస్ ద ఛాన్స్ అని ఆ సీన్ రాసుకున్నాను నేను. వెరీ గుడ్, సూపర్. ఇంకొక ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రౌడ్ మూమెంట్ అంటే, ఫస్ట్ టైం మేము ఇన్ రీసెంట్ ఒక లాస్ట్ 5-6 ఇయర్స్లో ట్రాలర్స్కి మీరు ఒక మూమెంట్ కూడా దొరకకుండా ఈ సినిమా ఇవ్వడం. సో ఫర్ దట్ పర్ ఆల్సో కంగ్రాచులేషన్స్ మీకు. వాళ్ళకి ఎక్కడ మీకు ఛాన్స్ ఇవ్వలేకపోయారు. అది కేవలం శివలీలండి. లాస్ట్ దెర్ ఆర్ సమ్ ఫ్లాస్ ఇన్ ద మూవీ, లేకుండా లేదు. మేము ఎన్ని కప్పిపుచ్చాలన్నా కూడా 1-2 ఫ్లాస్ ఉన్నాయి. కానీ అందరూ మమ్మల్ని ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారో కూడా చెప్తాను. ఓన్లీ రీజన్ దే ఎక్స్క్యూజ్డ్
is because they all fell in love with the last 1 hour. ఎప్పుడు సరే అందరూ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మారిందంటున్నారు, అక్కడ కాదు మారింది సినిమా. శరత్ కుమార్ గారు నన్ను పిలిచి నేను వెళ్తూ టక్కన ఆగి శరత్ కుమార్ గారు ఎదురుగా నిలబడతారు, మా ఇద్దరు కాన్వర్జేషన్ ఉంది చూడండి, అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమాకి. అది అఫ్కోర్స్ ప్రభాస్ ఉన్న క్రేజ్, ఆ స్టార్డమ్ వల్ల మనం అక్కడ అనుకుంటున్నాం, కానీ అక్కడి నుంచి మొదలైంది. అండ్ ఇట్ వెంట్ అప్ వెన్ ప్రభాస్ కేమ్, అండ్ దెన్ దాని తర్వాత అక్కడి నుంచి పెట్టాను హై. సి నేను బాగా చేశానని మీరు అందరూ అంటున్నారు, ఐఎమ్ గెటింగ్ లాడ్ ఆఫ్ ప్రేజ్. ఇన్ని 20 సంవత్సరాల తర్వాత 21 సంవత్సరాల తర్వాత మధ్యలో డి చాలా బాగా చేశానన్నారు అందరూ, ఎవ్రీబడి లవ్డ్ మీ అన్ ద క్యారెక్టర్. బట్ ఆనెస్ట్లీ నాకు రాము గారి సినిమా అనుక్షణం అనే సినిమాలో ఐ ఫెల్ట్ ఐ డిడ్ ఎ గుడ్ జాబ్. బట్ దిస్ మూవీ నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఉంటే ఒక నటుడుగా, దిస్ విల్ బీ మై విజిటింగ్ కార్డ్. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ ఐఎమ్ ఆల్సో ఫర్ ద మీడియా. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ బికాజ్ మీరందరూ కూడా నాకన్నా ఎక్కువ మా నాన్నగారికి విజయం రావాలని మీరందరూ కోరుకున్నారు. అండ్ నిన్నటి నుంచి వచ్చే మెసేజెస్ అంతా మాట్లాడేదా, కొంతమంది ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడారు. వెన్ దే హర్డ్ మై వాయిస్, ఐఎమ్ స్టాపింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ క్రైయింగ్. ఇట్స్ టూ ఓవర్వెల్మింగ్. నేనున్న ఫైనాన్షియల్ ప్రెషర్కి, పర్సనల్ ప్రెషర్కి, ఫేస్ చేసిన హ్యూమిలియేషన్, ఎటు తిరిగిన ఐదర్ దే హ్యాడ్ అ డౌట్, నేను చేయగలనా లేదా అని ఒక డౌట్ ఉండింది. ఇంకో పక్క తెలియని హేట్రెడ్ ఉండింది. బికాస్ ఐ జస్ట్ కెప్ట్ క్వైట్. నేను బయటకు వచ్చి మాట్లాడను నేను. బట్ దేర్ వాజ్ అ క్యాంపెయిన్ ఆన్ హేట్రెడ్. ఎటు తిరిగిన ఒక పక్క హేట్రెడ్, ఒక పక్క డౌట్. అండ్ ఐ న్యూ ఈ రేస్ నేను గెలుస్తానని నమ్మకం ఉంది, కానీ కాళ్ళకి ఆల్మోస్ట్ 100 kgs వెయిట్ కట్టేసి పరిగెత్తు అన్నారు. ఐ హ్యాడ్ టు రన్. I had no choice. Failure was not an option for me. And I had to do it. ఈ ప్రెషర్ మా నాన్నగారితో సహా మా వైఫ్ విని కూడా తీసుకుంది. I have to thank her to hold the house strong. She saw everybody, మా ఫ్రెండ్ విజయ్, వీళ్ళు ఏడుస్తున్నారు పక్కన. I knew. అండ్ వినయ్తో చెప్తున్నా, ప్రభు అని ఒక మాట అన్నాడండి ప్రభుదేవ గారు. ఆయన చూశారు, సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఆయన కరెక్ట్గా 3 days ముందు ఫోన్ చేసి, రే 99.99% మనం సూపర్ హిట్ కొడుతున్నాం, కానీ ఆ 0.1% దేవుడు కుదిలి, అది ఎలా జరిగినా కూడా నువ్వు మాత్రం డూ నాట్ ఫాల్ డౌన్, నిలబడు, ఇంకా ఎన్నో ఫైట్ చేయాలి నువ్వు. ఫాదర్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో, ఆ 0.1% మైండ్లో పెట్టుకో అన్నాడు. నేను నా అన్న వినయ్, ఐ టోల్డ్ హిమ్, ఆ ముందు రోజు అందరికీ ధైర్యం చెప్పాలి. ఐ సాట్ డౌన్ అండ్ ఐ సెడ్, వి ఆల్ వర్క్డ్ హార్డ్, డే నైట్ కష్టపడాం, అందరూ ప్రేమించాం, కానీ ఆ 0.01% ఉంది గుర్తుపెట్టుకున్నాను. వెంటనే అందరూ వీ డోంట్ ఈవెన్ వాంట్ టు థింక్ అబౌట్ ఇట్ అని లేసి వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరూ. ఐ వాజ్ ఎమోషనల్. ఐ వాజ్ లైక్, ఎలాగా ఏదైనా జరిగితే, తేడా జరిగితే ఎలాగా, హౌ డు ఐ హోల్డ్ ఫోర్ట్ అన్న దాంట్లో ఫస్ట్ నాకు మైత్రి డిస్ట్రిబ్యూటర్స్కి ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ అండి. వాళ్ళకి ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు, అండ్ ఐఎమ్ సారీ ఐఎమ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్, ఇది బోరింగ్ అవ్వచ్చు. మైత్రి మూవీస్కి ఇచ్చినప్పుడు మమ్మల్ని నమ్మిచ్చారు, మేము జాగ్రత్తగా కాపాడుతుంది. నేను ఒకటే, నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నాను, దీన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేసి నాకు ఇవ్వండి అన్న. వాళ్ళు షోస్ రిలీజ్ చేసేటప్పుడు ఒకటే చెప్పారు, మేము 7 o'clock షోస్ పెడుతున్నాం అన్నా. పెట్టారు సార్, నేను 7 o'clock నా సినిమాకి రారు కదా. లేదు, విపరీతమైన ఇది ఉంది, మీరు వదిలేంటి, వదిలి చేస్తాను. నేను ఐ స్లెప్ట్ ఆఫ్ మా నాన్నగారు నిద్రపోవాలని నేనంతా మొన్న రాత్రి. ఈ వాజ్ ద ఫస్ట్ వన్ యూఎస్ నుంచి వచ్చే కాల్స్. అది అఫ్కోర్స్ యూఎస్లో చూసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉందంటున్నారు. అండ్ మార్నింగ్కి వచ్చేసరికి 7 o'clock 10 o'clock నేను నమ్మలా, ఎందుకంటే మార్నింగ్ జనరల్గా నచ్చిన వాళ్ళు చూస్తారు, బాగుంది అంటారు. నేను ఈరోజు మ్యాట్నీ షోస్కి ఐ రిలాక్స్డ్. ఐ వాజ్ లైక్, వావ్, వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ అనేది నమ్మబుద్ధి అయింది. అండ్ రాము గారి మెసేజ్, రామ్ గోపాల్ వర్మ గారి మెసేజ్ ఈరోజు మార్నింగ్ పెట్టారు ఆయన. ఐ వాజ్ హోల్డింగ్ బ్యాక్, ఆపుకున్నాను, ఏడుపు, అందరూ పక్కన ఉన్నారు.
కానీ ఆయనకు మాత్రం చెప్తున్నాను, ఎందుకంటే ఆయనకి నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్. చాలామంది అనుకుంటారు రామ్ గోపాల్ వర్మ గారికి అసలు ఎమోషన్స్ లేవు. ఆయనంత సెంటిమెంటల్ హ్యూమన్ బీయింగ్ ఎవరు లేరండి. ఆయన రియలీ ఓ టు హిమ్. ఆయన సినిమా అఫ్కోర్స్ కొన్ని బ్లాక్ చేశాను. ఆయన స్టైల్లో బూతులు మాట్లాడాడు, అది నేను పబ్లిక్లో పెట్టలేను కాబట్టి అవి బ్లాక్ చేయాల్సి వచ్చింది. బట్ ఇట్ హస్ బీన్ అ వెరీ ఎమోషనల్ రైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. బట్ ఇక్కడ మరొక క్వశ్చన్ ఉండిపోయింది. నాకు తెలిసి రీసెంట్ పాస్ట్లో సలార్ సినిమా మాత్రమే వితౌట్ సింగిల్ రూపీ అడ్వాన్స్ 2 స్టేట్స్లో రిలీజ్ చేశారు. వాళ్ళు ముందు ఒక అడ్వాన్స్ తీసుకున్నా మళ్ళీ వెనక్కి ఇచ్చేసేసి వితౌట్ ఎనీ సింగిల్ రూపీ అడ్వాన్స్తో 2 స్టేట్స్లో రిలీజ్ చేసిన సినిమా సలార్. మళ్ళీ ఆ ఫీట్ చేసింది మీరే. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ₹1 అడ్వాన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా 2 స్టేట్స్లో సినిమా. కానీ ఇప్పుడు పైగా నాకు ఇంకో విషయం కూడా తెలిసింది, రిలీజ్కి 3 days బిఫోరే మీ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ క్లియర్ చేశారండి. ఈ 2 ఎలా సాధ్యమైందో చెప్పండి సార్. దట్ ఈస్ మై లాస్ట్ క్వశ్చన్. సార్, నా పేరు పైన ఉన్న ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టి ఫైనాన్స్ చేసుకున్నాం. ఎవ్రీ సింగిల్ థింగ్ బ్యాంకుల్లో పెట్టి ఫైనాన్స్ చేసుకున్నాం. జీవితంలో ఒక సమయం వస్తుంది, ఎవ్రీథింగ్ ఉన్న కాయిన్స్ అన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసి హెడ్స్ ఆర్ టేల్స్, హెడ్స్ అయితే గెలుస్తాం, టేల్స్ అయితే పోతాం. అది నాకున్న సిచ్యువేషన్ కన్నప్పలో. అండ్ దేవుడి దయ వల్ల ఇట్స్ ఓన్లీ శివలీల. ఈరోజు మీరందరూ నేను గెలిచాను అంటున్నారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శివలీల. నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లా. దిస్ సక్సెస్ ఇస్ ఎంటైర్లీ ద ఆడియన్సెస్. అండ్ నిజమైన సినిమా ఆనెస్ట్గా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఇది ఒక నిదర్శనం అనేది నేను నమ్ముతున్నాను. సార్ విష్ణు గారు, శ్రీకాళహస్తి మహోత్సవం కల్పితం 2 మిక్స్ చేశారు కదా. అయితే భక్త కన్నప్ప సినిమా చూశాక యాజ్టీజ్గా తీస్తే ఇది ఆడదు, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. శివలింగం వాయులింగం గురించి ఆ ఆటవిక జాతీయ నాయకుడు దాడి చేయడం అనేది ఆ పాయింటే చాలా కొత్తగా ఉంది. అది నిజంగా ఉందా లేదా మీ క్రియేషనా? అది క్రియేషన్. అది నేను తీసుకున్న ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అంటే, ఇతను గజనీ మొహమ్మద్ వచ్చి సోమనాథ్ టెంపుల్ని కొల్లగొట్టి ఆ లింగాన్ని పగలగొట్టి వెళ్ళిపోయాడు. పగలగొట్టి అతను తీసుకెళ్ళాడు. అతను చేసిన దారుణం ఇంకా దారుణలేండి. ఆ లింగాన్ని తీసుకెళ్ళి ఏమన్నాడంటే, మెట్ల పైన వేస్తాను, మీ దేవుడు ఏం చేస్తాడో చూడండి, పగలగొట్టుకొని మెట్ల పైన వేసుకుంటాను. కానీ అది ఒక గొప్ప కథ ఉంది. మళ్ళీ అతన్ని చంపడానికి తమిళనాడు ఒక మహారాజు సేనాధిపతిని పంపిస్తాడు. అదొక అద్భుతమైన కథ. ఏ రోజైనా ఆ కథ తీయాలని నాకు ఒక ఆశ ఉంది. సో అది ఇన్స్పిరేషన్ తీసుకున్న. దండయాత్రకు వచ్చి వాళ్ళ లింగాన్ని తీసుకెళ్లాలనేది నేను ఆ హిస్టరీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అదే మీ సినిమాకి సక్సెస్ ఫస్ట్ పాయింట్ అది నాకు తెలిసి. తర్వాత మీరున్న శరత్ కుమార్ పాత్ర చివరిలో అది మోహన్ బాబు గారు. సో ఆయన లేనిదే ఊహించుకోలేము. యాక్చువల్గా వేరే సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ ఇలా ఉండదు. శివపురాణంలో చూసుకుంటే వేరే ఉంటుంది. అంత డీప్గా మీరు వెళ్ళి ఉండరు. ఆ గుడి కూలిపోతుంది, విమర్శిస్తే గుడి కూలిపోతే ఈయన బాడీ అంతా శివలింగం మీద పెట్టి ఆపుతాడు. అది క్లైమాక్స్. నేను అదే ఎక్స్పెక్ట్ చేశా, కానీ చివరిలో ఇది కంక్లూజ్ ఇచ్చారు. చాలా బాగుంది. అంటే విమర్శలకి ఎవరికి దొరకకుండా తీశారు. ఇట్స్ గ్రేట్. మీకు సక్సెస్ వస్తే మేము వచ్చినట్టు ఫీల్ అయ్యాం. అదే చెప్పాను గురుగారికి. బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు ఈయన. ఓకే, అందరూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు, సురేష్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సినిమాలో అన్ని క్యారెక్టర్లు అద్భుతంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రభాస్ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి ఇంకా పీక్స్ మాట. అది అనుకుంటే ఈ లోపుగా క్లైమాక్స్లో భక్త కన్నప్పగా మారిన తర్వాత విష్ణువులో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించే విధంగా జీవించారు ఆ సీన్స్లో. అసలు నిజంగా అంత అద్భుతంగా అనిపించింది మాకే. జనరల్గా నేను సినిమాలు చూసినప్పుడు ఈ క్యారెక్టర్కి డెఫినెట్గా అవార్డు వస్తుంది అని ఫిక్స్ అయిపోతా. అవార్డు ఇవ్వచ్చు, ఏదైనా అవార్డు వస్తుంది గ్యారెంటీగా అని ఫిక్స్ అవుతా. అట్లా మీకు, అలాగే మీ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్కి డెఫినెట్గా తను కూడా అవార్డు కొడతాడు అనిపించింది. అంత గొప్పగా నటించారు. నిజంగా నటించారనికంటే జీవించారనిపించింది. అంత బాగా నచ్చింది సినిమా చూసినప్పుడు. ఇప్పుడున్న రోజులు ఇదివరకంటే ఏ సినిమా అయినా 100 days, 200 days, 170 days
300 days, 350 days ఇట్లా అన్ని లక్షల మంది ఈ సినిమా చూస్తారన్న సోఫర్ 1,50,000 ఈరోజు మధ్యాహ్నానికి 2 PM లెక్క చెప్తున్నాను. మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఉన్న కౌంట్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్, థియేటర్స్ దగ్గర ఆడియన్స్ మధ్యాహ్నం, ఈరోజు మధ్యాహ్నం సాటర్డే ఆఫ్టర్నూన్ 2 o'clockకి 15 lakh పీపుల్, 15 లక్షల మంది ఈరోజు సినిమా చూసేస్తున్నారు. ఈరోజు ఫస్ట్ షో కలెక్షన్ వరకే అది, అంటే అది ఇంకా ఈ సంఖ్య పెరుగుతుంది ఈరోజు, ఎందుకంటే మాకున్న డేటా 2 PM దాకే. సో ఈరోజు ఇది ఈ సంఖ్య ఎక్కువ పెరగాలని నాకుంది. నాకు దీంట్లో డబ్బు మీరు నమ్మరు, టిల్ నౌ నాకు ఒకటే ఏంటంటే, నిన్న అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ సాయిబాబా గారు, దాని తర్వాత మైత్రి శశి గారు, వాళ్ళిద్దరూ వచ్చి ఇది అడ్వాన్స్గా పెట్టుకోండి అని చెప్పి అన్నపూర్ణ సాయిబాబా గారు ట్రాన్స్ఫర్ చేశారు. శశి గారు డబుల్ డిజిట్ నెంబర్తో ఒక డీడీ తీసుకొచ్చి ఇచ్చారు. సూపర్. ఓకే, ఇది అడ్వాన్సే కేవలం, ఇది ఫైనల్ కాదు మీకు, ఇది ఓన్లీ ఫస్ట్ అడ్వాన్సే అన్నారు ఆయన. ఆ నంబర్లు చూసి ఐ వాజ్ లైక్ థ్యాంక్ యూ అనుకున్నాను. బట్ నా ఎయిమ్ ఏంటంటే సురేష్ గారు, మై ఎయిమ్ ఇస్ ప్యూర్లీ వన్ థింగ్, ఎంతమందికి నేను కన్నప్ప కథ నేను చెప్పగలను, దట్ ఈస్ మై సక్సెస్, దట్స్ మై ఓన్లీ సక్సెస్. మనీ దేవుడి దయ వల్ల రేపు మంచి నాకు ఈరోజు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చారు ప్రజలు, నాకు మంచి విజయాన్ని ఇచ్చారు. రేపు నేను అనుకున్న కథలు చేయడానికి నాకు ఇప్పుడు ఒక ధైర్యం ఉంది. నేను చేసేటప్పుడు డబ్బులు వస్తాయి, కానీ ఈ కథ వరకు నేను ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను లాస్ట్ ఇయర్ జూన్లో, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, 50 సంవత్సరాల తర్వాత ఈ తరానికి కన్నప్ప కథ చెప్పమని శివుడు నన్ను ఎన్నుకున్నాడని నేను నమ్ముతున్నాను. అదే నేను తీశానని నమ్ముతున్నానండి. అదే ఈ సినిమాకి మీరు ఇప్పుడు డబుల్ డిజిట్స్ ఇచ్చారు, ముందుగా డీడీ ఇచ్చారు, ఇలా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నిజంగా మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీటీకి అమ్మకుండా మీ సినిమా ఉంచుకున్నందుకు, అది 3 digits గ్యారంటీగా మారుతుంది అనేది ఓపెన్ హార్టెడ్ బిజినెస్లో అందరికీ తెలుసు. అది అంతే. సరే, ఈ సినిమా మెయిన్ నాన్నగారి డ్రీమ్ కన్నప్ప సినిమా చేయాలనేది ఆయన ఎప్పటి నుంచో కళ. సో అది నెరవేర్చడం కోసం కొన్ని సంవత్సరాలు పట్టింది. సో ఇది అయిన తర్వాత సక్సెస్ని ఎలా నాన్నగారు ఎంజాయ్ చేశారు మీతోటి, దీంట్లో సంబంధించి ఏదైనా లోటుపాట్లు ఏదైనా అనిపించిందా అంటే? మా నాన్నగారు ఈ సినిమా ప్రేమించినంతగా నేను కూడా ప్రేమించలేదు. నాకు భయం వేసేది. ఆయన ప్రతిరోజు ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి ఏ సినిమా నాకు పుట్టి బుద్ధిరిగి ఆయన ఎన్నిసార్లు ప్రతి భాష చూడడం, ప్రతి ఫ్రేమ్ చూడడం, నాకు భయం వేసేది. ఏంటి ఈయన ఇంతగా ప్రేమించేస్తున్నాడు, ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని. నాకు సురేష్ గారు, మీకు తెలుసు మన ఇండస్ట్రీలో ఏది గ్యారంటీది కాదు. నథింగ్ ఇస్ గ్యారంటీడ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. ఆయన ఇంతగా ప్రేమించేశాడు. ఒకవేళ గాడ్ ఫోర్బిడ్ అనుకున్న విజయాన్ని సాధించకపోతే ఎలా హ్యాండిల్ చేస్తాడు ఈయన అన్న టెన్షన్ ఉండేది నాకు. ఆయన ప్యూర్గా రిలాక్స్ అయ్యాడు. అండ్ నేను అన్నిటికన్నా థ్యాంక్స్ చెప్పాల్సిందే శివబాలాజీ గారికి. ఎందుకంటే నేను మా నాన్న పక్కన ఉండలేకపోయాను. ఎందుకంటే నీ ప్రమోషన్స్కి తిరగాలి, నేనేం మాట్లాడాల్సి వచ్చేది, అన్ని పనులు నేనే చేయాల్సి వచ్చేది. శివానికి చెప్పాను, నాన్న ఎప్పుడు పిలిచినా పక్కన ఉండు, నువ్వు పక్కనే ఉండు నాన్న పక్కన. అలాగే BVS రవి గారికి, నేను శివాకి అండ్ ప్రభుదేవ గారికి, బ్రహ్మానందం గారికి, వీళ్ళందరికీ థ్యాంక్స్. బ్రహ్మానందం గారు, మా నాన్నగారు ఎంత టెన్షన్ పడారో అంతే టెన్షన్ బ్రహ్మానందం గారు పడారు. ఈ రోజుకి ఆయన ఎక్కడో షూటింగ్లో ఉన్నారు. ఆయన ఫోన్ చేసి, ఏరా ఎలా ఉంది, మ్యాట్నీలు ఎలా, అంకిల్ బాగానే ఉన్నాయి అంకిల్, పెరుగుతూనే ఉన్నాయి అంకిల్, నిన్నటికన్నా బాగా కనుక్కుంటున్నాను. ఇంకంతే. అది ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అండ్ ప్రభాస్ నిన్న మార్నింగ్ అతను పెట్టిన మెసేజెస్ కానీ ఏదైనా, నేను మళ్ళీ అతనికి పెట్టిన మెసేజెస్, ఇంత లవ్ ఐఎమ్ గెటింగ్. అండ్ చాలామంది మెసేజ్లు పెట్టారు. ఐ హ్యావ్ టు రేపు కూర్చొని చేయాలి, బికాజ్ ఐ హ్యావ్ ఓవర్ 1000 వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి, ఇంకా చూసుకోలే. ప్రతి ఒక్కరు నాకు ద బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ కాల్స్ నాకు వచ్చింది అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి. అండ్ నాగార్జున గారు నాకు దేనికైనా రెడీకి ఫోన్ చేశారు. దాని తర్వాత ఒక 13 సంవత్సరాల తర్వాత నేను ఫోన్ చేశారు. అండ్ ఐ వాజ్ లైక్, అంకుల్ మీతో ఎప్పుడు మాట్లాడినా నాకు ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ లాగా ఉంటుంది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్.
లేదు విష్ణు, నేను ముందు నాకు మార్నింగ్ కనుక్కున్నాను, దాని తర్వాత మధ్యాహ్నం కనుక్కున్న తర్వాత నేను మళ్ళీ అడిగాను మా వాళ్ళని, మీరు చెప్పింది నిజమేనా అని. అవును, అయితే నేను మోహన్ బాబు గారికి ఫోన్ చేస్తే చేయమంటారా అని అడిగాను నేను వాళ్ళని, ఎందుకంటే మళ్ళీ నేను ఫాదర్కి ఫోన్ చేయాలి కదా. అవునంటే అందుకే ఫాదర్కి చేసిన తర్వాత నీకు చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్, యూ ఎంజాయ్ ఇట్. నేను చూస్తాను, నేను చూసిన తర్వాత నేను చెప్తాను. ఎవ్రీబడి ఆర్ సేయింగ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ అన్నాడు. ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్గా అందరూ కూడా ఈ విజయోత్సవంలో ప్రభాస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నా సోదరుడికి ఇష్టం లేని పని, నేను మొహమాటం ఉండేది, ఇబ్బందికరమైన ఉన్న పని నేను ఎప్పుడు అడగను. బట్ ఐల్ సీ ఇంకా సక్సెస్ మీట్ కోసం ఇంకా స్టిల్ ఇది కూడా సక్సెస్ మీట్ పెట్టమని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాట్లాడితే నేనన్నా లేదు, ఇట్స్ టూ ఎర్లీ కదా అన్న. లేదు, మీరు అట్లీస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానంటే ఆ థ్యాంక్స్ మీట్ అయినా పెట్టండి అని. సో దే కెన్ ఫస్ట్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ మీరు ఈ మూవీకి నాకు సపోర్ట్ చేసిన దానికి. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ద మెసేజెస్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సెంట్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. కన్నప్ప ముందు మంచు విష్ణు వేరు, కన్నప్ప తర్వాత వేరు అనే విధంగా ఈ సినిమా మారిపోయింది. మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇప్పుడు సక్సెస్ ఏంటి, మీ రేంజ్ ఏంటి, అంతా మారిపోయింది. సో భవిష్యత్తులో మీరు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? అట్లాగే ఈ సినిమా మీరు ఎంతో కష్టపడ్డారు, మీకు ఎన్నో పాఠాలు నేర్పి ఉంటుంది కదా, ఆ విషయాల గురించి అడిగితే ఏం చెప్తారు? నాకు ఈ సినిమా విపరీతంగా నేర్పించింది హ్యూమిలిటీ, అనుకువగా ఉండాలని. జీవితంలో కొన్ని ఇన్సిడెన్సెస్ నేర్పిస్తూ ఉంటాయి. ఐ వాజ్ ర్యాష్, ఐ వాజ్ బ్రాష్. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. మోహన్ లాల్ గారితో ద రిలేషన్షిప్ ఐ హ్యావ్, దట్ చేంజ్డ్ మీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ టేక్అవేస్. ఆయన చూసి నేను కొన్ని నేర్చుకున్నా, ప్రభావంతో చూసుకొని నేర్చుకున్నా. దోస్ ఆర్ మై బిగ్గెస్ట్ టేక్అవేస్. సార్ విష్ణు, ఇక్కడ క్వశ్చన్, ఇట్స్ ఓన్లీ థ్యాంక్ గివింగ్ మీటింగ్. యాక్చువల్గా క్వశ్చన్స్ కూడా ఏమి లేవు. యూ హ్యావ్ మేడ్ ఏ క్వశ్చన్లెస్ సక్సెస్. ప్రశ్నిస్తానికి కూడా ఏం లేదు. థ్యాంక్ యూ. ద వే యూ పీపుల్ గివెన్ ద సక్సెస్ ఈజ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. I really congratulate the directors of such a lovely person, such a, ఎందుకంటే దీని మీద ఆయన కొన్నటువంటి గ్రిప్ కంగ్రాచులేట్ చేయడం తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎ క్వశ్చన్. రియల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, డైరెక్టర్స్ ఆఫ్. అలాగే ఎవ్రీబడి, అంటే ప్రతి పాత్రకి ఒక అద్భుతమైన పర్పస్ ఉంది సినిమాలో. ఆ పర్పస్ఫుల్గా చేశారు. కొన్ని ఉంటాయి ప్రతి సినిమాలో ఉండేవి, మీరే అన్నారు కొన్ని ఉన్నాయి. కొంత లెంగ్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిలో కొన్ని ఉన్నాయి. ఇవే మేము రివ్యూస్లో చెప్పాం. సినిమా చాలా బాగుంది, అందరూ గొప్పగా నటించారు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా వంక పెడతానికి వీల్లేదు. కొన్ని లెంగ్త్లు ఉన్నాయి ఫైట్స్ విషయంలో, వాటిల్లో అవి ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది అనేటువంటి రివ్యూసే మేము ఇచ్చాం. కానీ ఎంత తీసుకున్నావురా, నాకు మీరు ఎంత ఇచ్చారు విష్ణు, వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ పెయిడ్ మీ? టీడీఎస్ కట్ చేసి ఇచ్చారా, కట్ చేయకుండా ఇచ్చారా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఇట్ ఈస్ ద కిల్లింగ్ ద మొరల్ ఆఫ్ ద మీడియా. మాకు వస్తున్నటువంటి కొన్ని రివ్యూస్ కింద, మేము ఇచ్చినటువంటి రివ్యూస్ కింద వస్తున్నటువంటి కామెంట్స్, రియల్లీ నేను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ టు ద ఎంటైర్ మీడియా ఆల్సో టు ద ట్రాలర్స్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్. మీడియా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు హౌ ద మీడియా ఈజ్ స్టాండింగ్ బిహైండ్ ఎ ఫిలిం, హౌ ద మీడియా ఈజ్ సపోర్టింగ్ ద ఫిలిమ్స్ అనేటువంటి ఒక మంచి వాతావరణాన్ని మేము ఎలా సపోర్ట్ చేస్తున్నామో మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ అలాంటి మీడియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కింద, వాటి ఇచ్చినటువంటి రివ్యూల కింద ఎంత తీసుకున్నారు మీరు, ప్యాకేజ్ ఎంత ముట్టింది అనేటువంటి ఎదవ కామెంట్లు చేస్తున్నటువంటి ఎదవలకి, ఎందుకంటే ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంటే చాలా బాధగా ఉంది. 3-5 సంవత్సరాల పాటు ఒక సినిమా కోసం కష్టపడి ఎన్నెన్నో శ్రమ కోర్చి, ఎంతో వ్యయప్రయాసలు కోర్చి, త్రూ అవుట్ ద ఫిలిం, త్రూ అవుట్ ద 5 years ఆఫ్ టైంలో ఎంతో ట్రాలింగ్కి గురై వాళ్ళు. ట్రాలింగ్ ఏంటి అసలు, సినిమాల మీద ఆ ట్రాలింగ్ ఏంటి, వ్యక్తుల మీద ట్రాలింగ్ ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఈ విధంగా కిల్ చేయటం ఏంటి, రివ్యూని మంచి సినిమాని ఎంకరేజ్ చేసిన మా మీద ఇలాగా బురద చల్లటం ఏంటి, ఆల్ దిస్ నాన్ సెన్స్ బి స్టాప్డ్. ఇలాంటి ఒక నాన్ సెన్సికల్ ఏంటంటే ఎలా చెప్పాలంటే, ఎలా తయారైందంటే సోషల్ మీడియా అనేటువంటిది, మంచిని గురించి మంచి చెప్పినా సరే ఆ మంచి మీద కూడా బురద చల్లి, ఆ వ్యక్తుల మీద బురద చల్లి, ఎవరి వ్యక్తిత్వాన్ని
ప్రశాంతంగా ఉండనిటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ట్రోలర్స్ అండ్ ఎవ్రీబడి, ఒక మంచి సినిమాకి మేము చేసిన మంచి మీడియా చేసినటువంటి దీన్ని, ఆ మంచిని మీరు అభినందించకపోయినా పర్లేదు, మా మీద బురద చల్లకండి, చేసిన వాళ్ళ మీద, వాళ్ళ ప్రయత్నం మీద బురద చల్లదని చెప్పి ఐఎమ్ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే, దట్స్ ఆల్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు దీంట్లో రైజ్ చేసి క్వశ్చన్ చేయాల్సినటువంటి ఏమీ లేవు, ఆక్షేపించాల్సినటువంటి ఏమీ లేవు. చక్కని సినిమా తీశారు, ఒక భక్తి రస ప్రధానమైన సినిమా తీశారు. ఎలాంటి నెగిటివ్ కంటెంట్, నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు ఇది. అలాంటి సినిమా తీసినా కూడాను, ఇంత కష్టపడి తీసినా కూడా బురద చల్లుతామంటే వ్యక్తుల మనసులు ఎంత కఠినంగా, ఎంత దుర్మార్గంగా తయారవుతున్నటువంటి దానికి ఇది ఒక నిదర్శనమని నేను ఫీల్ అవుతున్నా, బాధపడుతున్నా. దట్స్ ఆల్. సార్ విష్ణు గారు మాట్లాడచ్చా? మీరు మాట్లాడుతున్నారా? సారీ. అదే పాప ఆయన ఎమోషన్ నిజంగా సార్, అది నిజంగా కూడా ఎంతమంది నిన్న ఫోన్లు వస్తూ ఉంటారు సినిమా అయిపోగానే, రివ్యూస్ చెప్పగానే, ఏంటి ఏం సంగతి, మన విష్ణు గారి సంగతి అని ఒక వెటకారపు మాటలు ఉంటాయి కదా సార్. లేదు, నిజంగా బాగుంది, నిజంగా బాగుంది, నిజంగా బాగుందని చెప్పాల్సి వస్తుంది. ఆ పరిస్థితి నిజంగా బాధపడిన దానిలో అర్థం ఉంది. బట్ అది పక్కన పెడితే, మీ జనరేషన్కి మీ ఇంట్లో ఇంకొక 4 విష్ణువులు తయారయ్యారు. నాకైతే అవరాముని చూడగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అంటే అబ్బా భలే ఉన్నాడు పిల్లాడు, ఎంత ముద్దుగున్నాడు, ఎంత చక్కగున్నాడు, విష్ణు పాస్ అయిపోయాడు, విష్ణు గట్టెక్కేసాడు అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. అలాగా ఒక పాజిటివ్ వైపుతో స్టార్ట్ అయింది. ఇద్దరు చిన్నపిల్ల, మీ కూతుర్లు ఇద్దరు కూడా ఎంత బాగా ఆ కాళహస్త్రి మత్సరం గురించి చెప్పారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన సినిమాకి వంకలు పెట్టాలంటే, కోడిగుడ్డు మీద ఏకలు పేకాలంటే పేకొచ్చు, కానీ పేకన అవసరం లేదు. ఇట్లాంటి ఒక మంచి ప్రయత్నాన్ని అభినందించడం తప్ప అని నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం మోహన్ బాబు గారిని చూడగానే, ప్రభాస్ గారిని చూడగానే అబ్బా చాలా బాగుంది. విష్ణుని అలా కూర్చోబెట్టి మీడియా అంతా ఇంత పాజిటివ్గా మాట్లాడాలనుకున్న రోజు కలలాగా ఉంటుంది నాకు ఎప్పుడు. అలాంటిది ఇవాళ రోజున నిజమైంది. థ్యాంక్ యూ సో మచ్. అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ఒక్క విషయం చెప్పడానికే వచ్చాం. అందరూ కూడా ఇట్లన్నీగా ఉన్నాము. మీరైతే మాత్రం ఇంక నుంచి కూడా మంచి సినిమాలు ఎన్నుకోవాలి. శివబాలాజీ గారితో నాకు ఎప్పుడు ఒక ఫైట్ జరుగుతూ ఉంటుంది. మీ మీడియా వాళ్ళు ఎవరు ఇట్లా చేయరాయి, అట్లా చేయరాయి అంటుంటాడు. మంచి జరిగితే మా దగ్గర చెప్తారు, కానీ ఒక మంచి రిజల్ట్ వస్తే చూడండి మీడియా అంతా ఎలా నించుందో శివబాలాజీ గారు. ఎస్ విష్ణు గారు. సార్ విష్ణు గారు, సార్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు సార్. విష్ణు గారు ఫస్ట్ ఈ సినిమా భక్త కన్నప్ప అనే సినిమా చేస్తున్నారు అనగానే, అంటే చాలామంది ఒక ఇంత బడ్జెట్తో విష్ణు గారు చేస్తున్నారు, చాలా తీయగలడా విష్ణు గారు, నిజంగా రిస్క్ చేస్తున్నాడు అని చాలామంది తమ అభిప్రాయాలు చెప్పారు సార్. అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమా కోసం మీరు అన్ని రకాల సాక్రిఫైస్ చేశారు. ఒక రకంగా పర్సనల్ లైఫ్, మనీ, టోటల్గా అన్ని ఎఫర్ట్స్ పెట్టేశారు. ఒక రకంగా ఈ 3 years, ఈ 5 years జర్నీలో అంటే ఎప్పుడైనా సరే ఎందుకు మనకి ఇంత రిస్క్, ఎక్కడైనా మనం డ్రాప్ అవ్వచ్చు కదా అని ఎప్పుడైనా అనిపించిందా సార్? చాలా అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కన్నప్పది ఈ మేకింగ్ గురించి ఒక పుస్తకం రాయొచ్చు. అన్ని రకాల ఎఫర్ట్స్ కానీ అంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారు డెఫినెట్గా. సో మీకు మధ్యలో ఎప్పుడైనా అనిపించిందా సార్ ఇది? నెవర్. ఐల్ నెవర్ గివ్ అప్. ఐల్ నెవర్. విష్ణు గారు, కంగ్రాచులేషన్స్. యూ డిజర్వ్. I just wanted to answer this question. We had this discussion. So everyone in every problem will have solution A and solution B. Between us, we were clear. We only have one solution. That's it. There is no other solution. So we stuck to plan A and we never had a plan B. We just stuck to plan A. Okay. విష్ణు గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా మీ ఎఫర్ట్స్కి ఇంకా పెద్ద సక్సెస్ రావాల్సిన సినిమా ఇది, ఇంకా పెద్ద పేరు రావాల్సిన సినిమా. మీరు అంటే ఈ సినిమా ఎత్తుకున్న కాడి నుంచి మ్యాక్సిమం ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు. ప్లస్ పాన్ ఇండియా సినిమా లాగా అందరు హీరోల్ని తీసుకురావడం కానీ, టెక్నీషియన్స్ని పెట్టుకోవడం కానీ, మీకుంది కాన్ఫిడెన్స్ 100%. మీరు చాలా బెస్ట్ అవుట్పుట్ కూడా ఇచ్చారు. ఇవాళ మేము చూస్తున్నాం కాబట్టి మేము అందరం బహుశా అప్రిషియేట్ చేయొచ్చు, మెచ్చుకోవచ్చు. కానీ మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండి కూడా పర్టికులర్లీ తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు ఇంత అప్లాజ్, రావాల్సినంత అప్లాజ్ వచ్చిందా ఈ సినిమాకి అనేది, ప్లస్ కమర్షియల్గా కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకి
అంటే ఇంత మంచి సినిమాకి రావాల్సినంత ఓపెనింగ్స్ కానీ కలెక్షన్స్ కానీ కమర్షియల్గా మీకు ఇంకా అంత రెస్పాన్స్ వచ్చిందని మీరు ఫీల్ అవుతున్నారా? నాకు ఇండస్ట్రీలో ఉన్న నాకు బాగా సన్నిహితులు ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేశారు. నాగార్జున గారు చేశారు, వెంకటేష్ గారు నిన్న పెట్టారు మెసేజ్, ఈరోజు పెట్టారు. నాకు నా మిత్రుడు నితిన్, సోదరుడు కళ్యాణ్ రామ్, వీళ్ళందరూ మిగతా అఫ్కోర్స్ నాకు అన్నలాగా శ్రీనువైట్ల గారు, నాతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరు, వెనిల్ కిషోర్ నాకు బాగా క్లోజ్, నేను ఆయన ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు. అంటే నాకు మెసేజ్లు చేస్తారు, వాళ్ళు పబ్లిక్లో చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దట్స్ ద రిలేషన్షిప్ వీ హ్యావ్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు జనరల్గా ఇంకా వేరే భాషల్లో కానీ వేరే వాళ్ళు తీస్తే కానీ దానికి వచ్చే అప్లాజ్ కానీ ఎక్స్పోజర్ కానీ అందరినీ ముందు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది చాలామందికి. ఇది ఇంత పెద్ద హిట్ అయిందా, నిజంగానే ఇంత పెద్ద హిట్ అయిందా అని, నిజంగా హిట్ అయిందా లేదా వీడి సినిమా నిజంగా హిట్ అయిందా. సో అది జీర్ణించుకోవడానికి మండే మార్నింగ్ దాకా పడుతుంది. దాని తర్వాత అందరూ లైన్లోకి వస్తుంది. ఎవ్రీబడి హ్యావ్ బీన్ సపోర్ట్. అండ్ సురేష్ బాబు గారు, అండ్ ఐ రియలీ థ్యాంక్ నేను ప్రొడ్యూసర్గా మా ఇంట్లో మేము ప్రొడ్యూసర్గా ఉండేటప్పుడు మేము నిదర్శనంగా తీసుకునేది రామానాయుడు గారిని. ఒక ప్రొడ్యూసర్గా ఎలా ఉండాలి. మా నాన్నగారు ఎప్పుడు నిర్మాతగా నా నలుగురు పేర్లు చెప్తారు. రామానాయుడు గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని, రామారావు గారిని, అలాగే దేవర్ గారు, పాత ఆయన తమిళ్ దేవర్ ఫిల్మ్స్ అని ఉండేది, పెద్ద ఆయన పోయారు. వీళ్ళ నలుగురు గురించి ఎప్పుడూ మాకు టెక్స్ట్ బుక్ కేస్. అలాగే నా జనరేషన్కి ఒక ప్రొడ్యూసర్గా నేను చూసుకునేది సురేష్ బాబు గారిని. సో ఆయన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఫోన్ వచ్చేసరికి ఇట్ వాజ్ రియలీ, ఆయనకి చెప్పాను, గెటింగ్ అ కాల్ ఫ్రమ్ యూ ఇట్స్ రియలీ గ్రేట్ ఆనర్ నాకు. అది లేదమ్మా, ఐ రియలీ ఫౌండ్ అవుట్ ఇట్స్ వెల్ డిజర్వ్డ్. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, యువర్ ఫాదర్స్ విక్టరీ, దిస్ ఇస్ యువర్ ఫాదర్స్ విక్టరీ, మీ నాన్నగారికి ఈ విజయం అని. అండ్ అలాగే ఇది మా నాన్నగారి అభిమానులందరికీ ఐ డెడికేట్ దిస్ హిట్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని వెనకేసుకొచ్చి మా వెనకానే ఉంటూ దే నెవర్ లాస్ట్ హోప్ ఆన్ అస్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. కృష్ణంరాజు గారు చేసిన భక్త కన్నప్ప చూసిన అప్పటి జనరేషన్ అంటే ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ కానీ వాళ్ళందరూ ఎంతో కొంత ఈ సినిమా చూస్తారు, చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని మీకేమన్నా భయం కానీ, ప్లస్ ఇంకోటి కృష్ణరాజు గారిని ఆయన అప్పుడు చేసిన పెర్ఫార్మెన్స్ని కానీ ఏమన్నా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? కృష్ణరాజు వారసుడైన ప్రభాస్ని పక్కనే పెట్టుకొని మీరు కృష్ణరాజు గారు చేసిన భక్త కన్నప్ప చేయడం, ఇది ఎంతవరకు? మీ ఫస్ట్ క్వశ్చన్ పెద్దవాళ్ళు చూస్తే ఏంటి, ఆ కన్నప్ప ఈ కన్నప్ప. నాకు ఫస్ట్ ఫోన్ కాల్ నిన్న నాకు వచ్చింది రామ్ గోపాల్ వర్మ గారి మదర్ దగ్గర నుంచి. నాకు అమ్మ చెప్పండి అది ఇదని. ఆవిడ చేసిన యానాలిసిస్ వాస్, నాకు ఐ వాజ్ లైక్ వావ్, అమ్మ అన్నీ చూసుకున్నారా. దే వాజ్ అ సీక్వెన్స్ ఎక్కడ మా నాన్న నన్ను గూడోలో నుంచి విలేసేస్తాడు. ఆవిడ ఆ సీన్ గురించి మాట్లాడుతూ చెప్పింది ఆవిడ. అలాగే ఆయన సిస్టర్ విజయ గారు, అలాగే చాలామంది నా మదర్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసిన వాళ్ళు మాట్లాడింది. అండ్ జయసుధ గారు నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడడం, దీస్ ఆర్ ఆల్ హార్ట్ టచింగ్ ఫర్ మీ. పెద్దవాళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారు. ఈ జనరేషన్ వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలోనే దే ఆర్ టాకింగ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. నేను ప్రతి మీటింగ్లోనూ చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, ఐఎమ్ ప్రభాస్కి నేను రుణపడి ఉన్నాను. దట్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్ ఐ కెన్ సే టు హిమ్. విష్ణు గారు ఒక్క నిమిషం దీనికి ఒకటి యాడ్ చేస్తాను. నేను పెద్దోళ్ళు ఉన్నారు కదా, మన ఇప్పుడు రివ్యూ చూసేటప్పుడు కొన్ని రీల్స్ చూస్తాను, పెద్దోళ్ళకి చాలా కనెక్ట్ అయింది. అదేలాగా ఒక పెద్ద అయింది ఆయన ఒక సెంటెన్స్, సినిమా ఎలా ఉంది అంటే చాలా బాగుంది, ఆయన ఫీల్ అయినంత చెప్పుకుంటూ వచ్చి ఉంటే సడన్గా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడిగారు, ట్రోలర్స్ గురించి మీరేమంటారు? వాళ్ళ బొందలే అన్నాడు ఆయన. ఓకేనా, ఇప్పుడు ఎలా కట్ చేశారంటే సినిమా ఎలా ఉంది నా బొందలే నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ పార్ట్ లేపేశారు, దీన్ని ఎక్కువ ట్రోల్ చేసుకుంటున్నారు. సో అంటే నెగిటివ్ గురించి నేను మాట్లాడుకోవడం ఫిక్స్ అయిపోయా. కానీ ఇవన్నీ చెప్పకపోతే బాగా నాలెడ్జ్ ఐటీ పీపుల్ కూడా వచ్చేసి వాళ్ళు నమ్ముతున్నారు ఇది రివ్యూలు ఇచ్చారు ఏంటి అని.
సో వాటిని కూడా మనం స్టాప్ చేయాల్సి వస్తుంది ప్రభు గారు. ఇవన్నీ స్టార్టింగ్లోనే ఉంటాయి. సో యునానిమస్ టాక్ అనేది ఎప్పుడు నిలబడుతుంది. అంటే మీకు స్ట్రాంగ్ మౌత్ టాక్ అనేది వచ్చిందండి ఈ సినిమాకి, అదే నిలబడింది. ఈరోజు యావరేజ్గా 1 అవర్కి 10,000 టికెట్స్ బుక్ అవుతున్నాయి మేము కూడా చెక్ చేస్తే. ప్లస్ ఏంటంటే డే 1 అనేది హ్యూజ్ నెంబర్ వచ్చింది, మీరు అది చెప్పుకోవట్లేదు ఎందుకంటే సినిమాని ఎక్కువగా తీసుకెళ్లాలనేది మీ ప్రయత్నం. బట్ డే 1 అరౌండ్ 20 crores వచ్చిందని చెప్పేసి ఒక టాకు. ఎందుకని అంటే చెప్పుకుంటే బాగా ప్రమోట్ అవుతుంది కదా. నెక్స్ట్ సినిమా నేను ప్యూర్ కమర్షియల్ సినిమా తీస్తాను, దానికి నీ నంబర్లు మొదటి రోజే చెప్తాను నేను. కానీ ఇది ఏంటంటే ప్యూర్లీ నేను తీసిన పర్పస్ వేరే, డబ్బు కోసం గ్యారంటీ చేశానండి, బట్ నాట్ ఫర్ రికార్డ్స్. ఇది రికార్డ్ బదులు కొట్టేస్తుంది, అది రికార్డ్స్ చేస్తుందా లేదా ఐ డోంట్ నో, ఇట్స్ టూ ఎర్లీ టు సే. చేస్తే వెల్ అండ్ గుడ్, చేయకపోయినా వెల్ అండ్ గుడ్, పెట్టిన డబ్బు వచ్చేస్తుందని నమ్మకం నాకు ఈరోజు ఉంది. దట్ ఈస్ ఇన్నఫ్ ఫర్ మీ. నాకు అన్నిటికన్నా ముఖ్యం నేను అనుకున్న కథలు ఇంకా తీయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి విపరీతమైన బలం వచ్చింది అండ్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. నౌ ఇంకా ఐ వాంట్ టు డూ ఆల్ మై డ్రీమ్ ప్రాజెక్ట్స్. విష్ణు గారు నేను మహానుభావులను పెట్టుకుంటాను. విష్ణు గారు సార్, అంటే క్యారెక్టర్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. తిన్నట్టు ఒక రెబల్గా మొదలవుతుంది తిన్నట్టు క్యారెక్టరు, ఒక డివోటీగా ఎండ్ అవుతుంది. సో ఆ ట్రాన్స్ఫర్మేషను తిన్నట్టు కన్నప్ప ట్రాన్స్ఫర్మేషను మీలో కూడా కనిపిస్తుంది సార్. సో ఈ కథతో ట్రావెల్ అవ్వటం అనేది ఒక పర్సనల్గా మిమ్మల్ని ఎంత మార్చింది? నేను జ్యోతిర్లింగాలు తిరిగేటప్పుడు నా టోటల్ లైఫ్ మారిపోయిందండి. నేను 12 జ్యోతిర్లింగాలు తిరిగాను. ఇప్పుడు నెక్స్ట్ నేను పెట్టుకునింది 18 శక్తిపీఠాలు తిరగాలని. దాని తర్వాత 52 ఉన్నాయి. ముందు 18 తిరగాలని అనుకుంటున్నా. ఇంకా అమ్మవారు అనుగ్రహం ఇవ్వాలి. బట్ ఈ సినిమా వ్యక్తిగా కూడా నన్ను విపరీతంగా మార్చేసిందండి. విష్ణు గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా ప్రతి యాక్టర్ తన క్యారెక్టర్లో ఒక స్కేల్ పెట్టుకొని ఆ స్కేల్కే యాక్ట్ చేసినట్టుగా అనిపించింది. ఎక్కడ కూడా ఎవరు కొంచెం ఎగ్జాగరేట్ చేసి యాక్ట్ చేయలేదు, ఓవర్ చేయలేదు అనే ఫీలింగ్ ఉంది. ఆ క్రెడిట్ రైటర్గా స్క్రీన్ ప్లే చేసిన మీకు ఇవ్వాలా, డైరెక్టర్ గారికి ఇవ్వాలా? ప్యూర్లీ డైరెక్టర్. ఈ సినిమా ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా డైరెక్టర్. నేను రాసిన కథ కానీ సరిగా కానీ ఎగ్జిక్యూట్ చేయకపోతే అది ఉండేది కాదు. సో ద ఫస్ట్ హీరో ఆఫ్ ద ఫిలిం ఈజ్ మై డైరెక్టర్. దాని తర్వాత మిగతా చాలామంది, నేను ఎక్కడో 7th, 8th, 9th లిస్ట్లో ఉంటాను. కానీ చాలామంది ఇంక్లూడింగ్, నేను చెప్పేది నార్మల్ కాదండి, ప్రొడక్షన్ బాయ్స్ వచ్చారు ఇక్కడి నుంచి. ఇక్కడ 40 మంది చేసే పని ఓన్లీ 4 చేశారు అక్కడ. ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దెమ్. ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరు హీరోస్. సక్సెస్ మీట్కి వచ్చిన బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్టులు కూడా కంపల్సరీ ఉండాలి నా సక్సెస్ మీట్కి. వాళ్ళందరూ ఆ చలిలో ఆ లేడీస్ కూడా ఎంత కష్టపడారనేది చాలామందికి తెలియదు. నేనెంత కష్టపడానో వాళ్ళు అంతే కష్టపడారు. సో వాళ్ళందరికీ గుర్తింపు రావాలి. సక్సెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళందరూ రావాలి. రెండోది, రవిచంద్ర గారు ఎంత విమర్శలకు గురయ్యానంటే, నేను ఎంతో యాంబిషియస్గా నేను ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు వచ్చిన నెగటివిటీ ఉత్తి పుణ్యానికి. ఒకటి ఏంటంటే, యూట్యూబ్లో నాన్నగారి గురించి అయినా నా గురించి అయినా ఏమీ లేకపోయినా నెగటివ్ థంబ్నెయిల్ పెడితే వాళ్ళకి క్లిక్స్ ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళకి ఆదాయం ఎక్కువ వస్తుంది నెంబర్ ఆఫ్ వ్యూస్లో. దానివల్ల దే డోంట్ రియలైజ్ ఎంత ఇది చేశారు. నా ఒక్కడికే కాదు, దాని తర్వాత మిగతా వాళ్ళకి కూడా చేస్తున్నారు. లొకేషన్స్ ఏంటి అసలు బాగాలేవు, సింక్ అవ్వలేదు, అదేంటి గ్రాఫిక్స్ బాగాలేవు, ఇది బాగాలేవు. చాలామందికి తెలియదు ఏంటంటే, నా ఫస్ట్ టీజర్లో వెరీ లెస్ విఎఫ్ఎక్స్, నా సెకండ్ టీజర్లో 70% విఎఫ్ఎక్స్. అది ఎవరు పట్టుకోలే. దాని తర్వాత ఐ హ్యాడ్ టు ఫైట్. లొకేషన్స్ ఈరోజు విజువల్స్ ఇంత అద్భుతంగా ఉన్నాయని అందరూ అంటున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఈరోజు కన్నప్ప మీ అందరికీ కొంచెం ఇండైరెక్ట్గా కూడా నచ్చింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద విజువల్ అపీల్ ఇట్ హ్యాస్. మోహన్ లాల్ గారి ఎపిసోడ్లో ఆ బాణాలు తప్ప ఇంకా ఏది విఎఫ్ఎక్స్, ఆ లొకేషన్ ఇస్ ఒరిజినల్ లొకేషన్స్. మహానటుడైన ఆయన వచ్చి అక్కడ చేసిన దానికి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. విష్ణు గారు ఇక్కడండి. సార్ సారీ సార్, ఇది ఒక
స్వచ్ఛమైన తెలుగు కథ, తెలుగు ప్రాంతం కథ. మన ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నా కానీ ముఖేష్ కుమార్ సింగ్ మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఏంటి, అతనికి ఇవ్వడానికి ఈ సినిమా? ఫస్ట్ క్వశ్చన్, నాతో ఎవరు చేయరన్నా కన్ఫర్మేషన్ నాకుంది, అది మీకు తెలుసు. నేను ఈ కన్నప్ప స్క్రిప్ట్ తీసుకెళ్తే ఎవరు నాతో చేయరు అని అందరికీ తెలుసు, మీకు తెలుసు. ప్లస్ దీనికి ముందున్న 2-3 సినిమాలు కూడా నాకు పెద్దగా ఆడలా, అందుకోసమని ఎవరు చేయరు. మహాభారతం అంత గొప్పగా తీసిన ఆయన, మన ఇతిహాసాన్ని అంత గొప్పగా చెప్పిన ఆయన్ని తీసుకురావాలి. చాలామంది ఇది చేశారు, ఇదేంటి ఆయన ఫస్ట్ సినిమానా ఇది అని. అవును, ఫస్ట్ సినిమానే. కానీ ఇలాంటి హిడెన్ జెమ్ ఇలా ఎంతోమందితో నేను పనిచేయాలని నేను ఇంకా ఫ్యూచర్లో కూడా ఆశిస్తున్నాను. నేను विष्णु गारू, मुकेश जी हमें 100% एक्सपेक्ट करके पिक्चर गए थे, आप 1000% दिया है. कंग्रेचुलेशन फॉर दैट. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ యామ్ హంబల్డ్. థ్యాంక్ యూ. విష్ణు గారు, విష్ణుజీ మీ 10 ఏళ్ళ లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. విష్ణు గారు కంగ్రాట్స్. మీ కెరీర్లో ఎప్పుడు లేనన్న ఓపెనింగ్స్ నేను చూసాం. ఈ ఓపెనింగ్స్లో ఈ నెంబర్స్ మీరు చెప్పకపోయినా దీని వెనకాల ప్రభాస్ ఇంపాక్ట్ అంతవరకు ఉంది ఈ ఓపెనింగ్స్ వరకు? 100%. ఐ బిలీవ్ దాట్. కొంతమంది డిబేట్ చేయొచ్చు కన్నప్ప సబ్జెక్ట్ అది ఇదని. ఐ హ్యావ్ నో ఈగో ఇన్ యాక్సెప్టింగ్ నా బ్రదర్ ప్రభాస్ వల్లే ఈ ఓపెనింగ్ వచ్చింది అని. ఐ నో దాట్. అతన్ని పెట్టుకోవడం వల్లే ఈరోజు మీరందరూ కన్నప్ప కథ చూడడానికి ఇంట్రెస్ట్ అయ్యారు. వచ్చిన తర్వాత కన్నప్ప కథ తెలుసుకున్నారు మీరు. సో ఇట్స్ ఇస్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై బ్రదర్. కన్నప్పని అర్జునాంశగా చూపించారు, అది భక్త కన్నప్పలో కూడా చూసాం. అది దీని వెనకాల ఏమైనా రీసెర్చ్ ఏమైనా చేశారా? ఇది కల్పితం అనుకోవాలి. ఫస్ట్ అది గ్రంథంలో ఉన్నప్పటికీ నేను పెట్టదలుచుకోలేదండి. ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ అవుట్. అసలు వద్దు అన్న. నేను కథలు రాసే ప్రతి కథని నేను చేసే సినిమాల్ని విజేంద్ర ప్రసాద్ గారికి చెప్తుంటాను. నేను ఆయన ఆఫీస్కి పిలిచి మీరు సహాయం చేయాలి, నాకు వినాలి అని. విన్నారు. శివుడు ఎందుకు ఇతన్ని ఎన్నుకున్నాడు అన్నాడు. నేను లేదండి, అది ఒక కారణ జన్ముడిని ఎన్నుకున్నాడు, అందుకే ఎన్నుకున్నాడు. తప్పు, శివుడికి వీడికి కనెక్షన్ లేకపోతే నీ కథ తప్పు అన్నాడు ఆయన. అప్పుడు ఇమ్మీడియట్గా నేను చూసుకున్నాను. ఎందుకంటే తోట ప్రసాద్ గారు ఆయన నాకు స్టోరీ డెవలప్మెంట్కి విపరీతంగా హెల్ప్ చేశారు. దగ్గరుండి ఆయనకి చాలా పట్టుంది మన చరిత్ర పైన. ఆయన బిగినింగ్ నుంచి చెప్తున్నాడు. దాని తర్వాత డైరెక్టర్ గారు వీళ్ళిద్దరూ చూసుకున్నా, దాన్ని నేను చేస్తున్నా అన్న. లైన్ డెవలప్ చేశాను. తిరుపతిలో నాన్నగారు ఉంటే వెళ్ళి కలిశాను. ఇది అని ఎవరు అనుకుంటున్నాను, ఇది చేయగలిగితే ఒక్క మోహన్ లాల్ గారే చేయాలి అన్న. ఫోన్ చేశారు. మెడ్రాస్కి వెళ్ళాను మరుసటి రోజు. ఆయన ఒప్పుకున్నాడు. ఆయన కాళ్ళ మీద పడాను. ఇది చాలామందికి తెలియదు కూడా. అర్జునుడు తపస్సు చేసి పాశుపత అస్త్రాన్ని తీసుకునింది మన విజయవాడ ఇంద్రనే కేలాద్రి, అక్కడ కిరాతార్జున యుద్ధం జరిగింది మన విజయవాడ ప్రాంతంలోనే. అది నేను విని నేను షాక్ అయ్యాను. ఆయన చెప్పేసరికి, ఆయన హిస్టరీ తీసుకొని ఆయన భగవద్గీతలో ఉందని ఆయన కన్ఫర్మ్ చేసేసరికి. సో ఇలా తెలియని హిస్టరీ చాలా ఉంది. మన ఊర్లో జరిగింది. నేను షాక్, విజయవాడలో జరిగింది ఈ ఎపిసోడ్ అని. మహాభారతం కిరాటార్జున యుద్ధం. విష్ణు గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. సో చాలా అంటే మీ సినిమా విడుదలకు ముందే కొన్ని వాల్యూమ్స్ రిలీజ్ చేశారు. అవి నేను ఇంటికి తీసుకెళ్తే మా పాపకు చూపిస్తే ఆ కాళహస్తి మహాచయ ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత సో చాలా మెస్పరైజింగ్ అనిపించింది చిన్నపిల్లలకు కూడా. సో మనకు ఒక మాట అంటారు, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అంటారు. సరే, ఈ సినిమా తర్వాత చిత్తం ఇప్పుడు విష్ణు మీద, భక్తి కన్నప్ప మీదకి మారింది. అది నేను చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు గారు క్రిటిక్స్, ట్రోలర్స్ కూడా దొరకని, అంతు చిక్కని, లేదంటే వాళ్ళు విమర్శించలేని స్థాయిలో ఈ సినిమా అవుట్పుట్ ఇవ్వగలిగారు. ఈవెన్ మీ ఈ మధ్య రీసెంట్గా మీ పర్సనల్ లైఫ్లో కూడా మీ బ్రదర్స్ కాన్ఫ్లిక్ట్లో కూడా మీరు చాలా విషయాలు ఫేస్ చేశారు. అలాంటిది మనోజ్ కూడా మొదటి రోజు చూసి చాలా అప్రిషియేట్ చేశాడు ఈ సినిమాని. దాని పట్ల మీ రియాక్షన్? ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. సినిమా చూసి అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి మై సిన్సియర్ థ్యాంక్ యూ. విష్ణు గారు, సార్ విష్ణు గారు
కంగ్రాట్స్ అండి మీకు మీ టీంకి సక్సెస్, బిగ్ సక్సెస్, మంచి కంటెంట్. మీరు ఓటీటీ కూడా రైట్స్ ఇవ్వలేదు, థియేటర్కి అందరూ వచ్చి చూడాలనే హోప్ ఉంది. కానీ ఇంకా ఇప్పుడు పైరసీ వస్తుంది, పైరసీ వచ్చిందని చెప్పి నాకు లింక్ వచ్చింది. సో పైరసీని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? we've hired a couple of companies. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఐఎన్బి మినిస్ట్రీ వాళ్ళు మాకు ఒక హెల్ప్ లైన్ కూడా ఇచ్చారు పైరసీ ఇది చేయడానికి. వీ నీడ్ టు బీ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఇన్ ఆ లాస్. సైబర్ లాస్ విపరీతంగా స్ట్రిక్ట్ చేయాలి. బట్ కన్నప్ప లాంటి సినిమా థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ మీకు మొబైల్ ఫోన్స్లో టీవీస్లో చూస్తే రాదు. ఇట్ విల్ నాట్ బీ దర్. అండ్ సినిమాని ప్రేమించేవాడు, సినిమాని ఎంజాయ్ చేయాలనుకున్నవాడు వెండితెరపైనే చూస్తాడు. అండ్ ఓటీటీకి నేను ఇవ్వలే. దీనికి ముందు నేను ఇంటర్వ్యూలో చెప్పాను, నేను అడిగిన రేట్ వాళ్ళు ఇవ్వలే నాకు. నేను చెప్పాను సినిమా హిట్ అయ్యి ఇంత కరెక్ట్ చేస్తే ఎంత ఇస్తాను, ఒక నంబర్ చెప్పారు, చెక్ రెడీ చేసుకోండి అన్న. ఈరోజు ఫోన్ చేసి అదే చెప్పారు వినయ్ గారు, చెక్ రెడీ చేసుకోండి అని. విష్ణు గారు సార్ ఇక్కడ యాక్చువల్గా ఇది థ్యాంక్స్ మీటు. మీరు ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నారు, కానీ ప్రేక్షకులుగా మేము చూసినందుకు, ఇలాంటి భక్తి సినిమా ఇచ్చినందుకు మీకు నిజంగా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఇది తెలియదు, స్టోరీ తెలియదు, దేవుడి గురించి తెలుసు, కానీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖేష్ గారికి సార్, మీకు ఇంతకుముందు నేను బయట తీసుకున్నప్పుడు అడిగా, సార్ ఇంత మంచి భక్తికి సంబంధించినవి మాకు అందిస్తున్నారు కదా, కన్నప్ప 2 తీసే అవకాశం ఉందా అంటే రిలీజ్ అయిన తర్వాత చెప్తాను అని అన్నారు. రిలీజ్ అయింది, ఇంత మంచి విజయం వచ్చింది, ఇంకా ఆలోచన ఏమన్నా పుట్టిందా 2కి? నాకు ఒక మంచి డైరెక్టర్, సారీ సార్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్ దే ఆస్క్డ్. నాకు ఒక మంచి డైరెక్టర్, ఈ తరంలో వన్ ఆఫ్ ద లీడింగ్ డైరెక్టర్, ఆయన నిన్న ఫోన్ చేశాడు, ప్రీక్వెల్ తీసుకొస్తే చేస్తావా అని అడిగాడు. నీ నంబర్ ప్రీక్వెల్ అంటే కన్నప్ప నాస్తికుడుగానే ఉంటూ వాడి కథ ఒక ఎపిసోడ్ చేద్దాం, నువ్వు నీకు ఇంట్రెస్ట్ అని అడిగాడు. లైక్ తీసుకురాని నవ్వుకున్నాం మేము. కుదిరితే అదే ఉంటుంది కానీ సీక్వెల్ ఉండదు. హలో, 1 సెకండ్. విష్ణు గారు ఇక్కడ. ఆఫ్టర్ దిస్ ప్లీజ్. ఇది ఇట్లాంటి ఒక భక్తిరస సినిమాలు వచ్చినప్పుడు నార్త్ సైడ్ కనుక మనం ఫోకస్ చేస్తే, ఒక కార్తికేయ సినిమాకి సంబంధించి కనుక మనకి ఇక్కడ రిలీజ్ దానికంటే కూడా నార్త్లో చాలా ఎక్కువగా ఊపందుకుంది. అటువైపు కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి హెచ్డి ప్రింట్ ఆల్రెడీ చూస్తున్నారు. ఇకపోతే కృష్ణరాజు గారికి ఇప్పటికి కూడా, ఆయన పోయినా కూడా భక్త కన్నప్ప అంటే కృష్ణరాజు గారు అన్నట్టుగా మిగిలిపోయారు. మరొక 50 సంవత్సరాల పాటు మీరు కూడా మిగిలిపోతారు ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. పైరసీది మాత్రం వీఆర్ టేకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ యాక్షన్. నా అపీల్ టు ఆల్ ఆఫ్ యూ పీపుల్, ఎక్కడైనా పైరసీ లింక్ దొరికినా, ఎక్కడైనా చూపిస్తున్నా, దయచేసి నా ఇన్స్టాగ్రామ్కి లేకపోతే ట్విట్టర్కి డైరెక్ట్ మెసేజ్ నాకే పెట్టండి. ఐఎమ్ మానిటరింగ్ ఇట్. లేకపోతే మీరు నాకు ట్వీట్ చేయండి, అది ఐ విల్ ఇమ్మీడియట్లీ మేక్ షూర్ దట్ ఈస్ డన్. మీరు సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు. ఇట్స్ మై అపీల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. Hi, this is Prakyat from Gulte. Hi, last press meet lo you told something, this Friday will be mine ani. So the Friday happened. So what did this Friday give to you? It gave me a lot of love and positivity, and that is all I need now. Can you proudly say this Friday was mine? Sorry? Can you proudly say now this Friday was mine? You tell me whether this Friday is mine or not. As meer cheppali. Okay. I loved an article which I retweeted. This Friday belongs to Vishnu ani. Yes, I did write that. Yeah. You wrote that? Yeah. Thank you so much. Thank you so much. You don't know how happy I felt reading that. Yeah. I'm grateful. Thank you. Yeah. And one more thing. So going forward, Vishnu, and you had you got a break, and so what do you think you have to plan? Ante mee characters meere design cheskuntara, like how will it gonna be in the future? See, right now I'm more interested in producing movies. So maybe after 2 weeks we'll sit down and we'll plan. And నేను ఎన్నో సంవత్సరాలుగా చేయాలనుకున్న కథలన్నీ ఇంకా నేను చేయబోతాను. ఐఎమ్ సో హ్యాపీ. విష్ణు, వన్ క్వశ్చన్. విష్ణు, ఎస్ ప్రభు గారు. మీ ఇంట్లో మీరు మోహన్ బాబు గారు ఓకే, యువర్ హోమ్ ఆర్టిస్ట్స్, బట్ బయట మీరు తీసుకున్నటువంటి ఆర్టిస్టులు మోహన్ బాబు గారు కానీ, మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారు, శరత్ కుమార్, అక్షయ్ కుమార్,
వీళ్ళంతా కూడా హైలీ పెయిడ్ యాక్టర్స్, సూపర్ స్టార్స్ అండ్ టాప్ స్టార్స్. Remuneration wise, okay, of course they might have helped you a lot as far as their image is concerned, but as far as the remuneration is concerned, it might be a very big what I say భారం. మీకు పెద్ద భారం అయి ఉండొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ బర్డన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హౌ ఇట్ వర్క్డ్ అవుట్ టు యూ, వాట్ ఇట్ దట్ దే నేను డిమాండెడ్ అండ్ వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ పెయిడ్? ద థింగ్ ఈజ్, అది పెద్ద భారం అయ్యేది కదా, ఇంత బడ్జెట్ వేసిన తర్వాత భారం అయ్యేది కదా. కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రభాస్ కానీ మోహన్ లాల్ గారు కానీ వాళ్ళు చేయరు అంత ఈజీగా. ప్రభాస్ అసలు చేయాల్సిన అవసరం లేదు, మోహన్ లాల్ గారికి కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎన్ని కోట్లు ఇచ్చినా. కానీ ఈరోజు ఈ విజయం తర్వాత నా సోదరుడికి నేనేమి ఇస్తానో అది నాకు అతనికి మధ్యన. అండ్ ఫస్ట్ నేను వెళ్ళి మోహన్ లాల్ గారిని ముందు మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. దోస్ ఆర్ 2 things I have to do. Thank you. Thank you, media, for your support and your questions. Thank you so much.